నమస్తే అండి. ఐఎఫ్ఎస్ మెడిటేషన్ ఛానల్కు మీ యొక్క అనుభవాలు పంచుకోవడానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలమ్మా. ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా ఈ ధ్యానానికి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల శతకోటి నమస్కారాలు. స్వర్ణమాల పత్రి మేడంకి, అలాగే నాగలక్ష్మి గారికి, నాకు ముందుగా ధ్యానం నేర్పించింది ఆవిడే. నాగలక్ష్మి గారికి, రేవతి మేడం గారికి, వెంకటస్వామి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. నేను ముందు 2012లో వచ్చానండి ధ్యానంలోకి. 2023లో వచ్చానండి. అప్పటికి మేము హనుమాన్ చాలీసా చదవడానికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్తుంటే అక్కడ అనుకున్నారు, అందరం అనుకుంటే అక్కడికి వెళ్ళిన కాడ నుంచి పూజలు చేయకూడదు అంటారంట, అదంటే ఇదంట అని మేము అనుకున్నాము. అనుకుని మానేసాం. అయితే నాగలక్ష్మి గారు ఏం చేసిందంటే, వాళ్ళందరూ చెప్పుంటారు, అప్పటికి నేను ఒక 20 మందిని హనుమాన్ చాలీసా చదవడానికి తీసుకెళ్ళేదాన్ని. తనైతే ఒక ఎంతమందినైనా తీసుకొస్తుంది ధ్యానానికి అని ఎవరో చెప్తే ఆవిడేముందంటే, సరే ఒకసారి చూద్దుగానరా అంటే, వెళ్ళిన కాడ నుంచి పూజలు చేయరంట, ఎందుకు నేను రాను అన్నాను. సరే కాసేపు చూద్దుగానరా అని పిలిచిందండి. అప్పటికి నేను ప్రతిరోజు ఆది శంకరాచార్య సినిమా ఎందుకో చూసేదాన్ని ఎక్కువగా. చూస్తుంటే ఆ సినిమాలో పత్రిజీ గారిని రోజు ఆయన్నే చూడాలనిపించేది. ఆయన కళ్ళ ఏంటి, ఈయన శ్వాస మీద ధ్యాస అంటున్నాడు, ఏంటి ఈ మాటలేంటి చాలా వింతగా ఉన్నాయని పడుకునే ముందు ప్రతిరోజు ఆ మాటలకి ఎందుకు నేను చాలా కనెక్ట్ అయిపోయానండి. నేను, నా తర్వాత మా వారు, మా పిల్లలు అందరం కూడా పడుకునే ముందు ఒక రామనామం లాగా, ఒక తారక మంత్రం లాగా ఆ సినిమా చూసి పడుకునేవాళ్ళం ప్రతిరోజు. అలా ఆ సినిమాలోంచి అసలు ఎడిట్ అయ్యానండి నేనైతే. ముందు ఆవిడ పిలిచిన వెంటనే నేను ఎప్పుడైతే వచ్చి పిరమిడ్లో కూర్చోవడం, కానీ ఆ సినిమా చూసి ఉన్నానేమో, ధ్యానం చేస్తా కూర్చున్న వెంటనే నాకు అప్పటి వరకు ధ్యానం చేయడం తెలియదు. కూర్చున్న వెంటనే నాకు నాలోంచి ఒక పక్షిలాగా ఎగిరి వెళ్ళిపోయినా. ఆయన ఆది శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసిన సీన్ గుర్తొచ్చేసింది నాకు. ఇదేంటి, నేను కూడా చనిపోయానా, నా ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని పక్షిలాగా ఎగిరిపోతుంది ఏంటి, ఇంకా అయిపోయింది, నేను ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అనుకుని గమ్మున కళ్ళు తెరిచేసాను. అప్పటి వరకు కళ్ళు తెరవకూడదని తెలియదు. ఆయన వెంకటస్వామి గారు చెప్తున్నారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కళ్ళు తెరవకూడదని చెప్తున్నారు. ఇంక నేను కళ్ళు తెరిచి చూసేసా, భయం వేసి. చూస్తే అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు, నేను బాగానే ఉన్నాను. చూసుకున్న స్పర్శ అన్నీ చూసుకుంటే బాగానే ఉన్నాను నేను. ఇదేదో అనుభవం, దీనిలో ఏదో ఉంది, మొత్తానికి చూద్దామని ఇంకా కూర్చున్నానండి. కూర్చున్న కాడ నుంచి నాకే తెలియని ఏదో శక్తి, ఒక ఎనర్జీ, ఒక చాలా ఇదిగా అనిపిస్తుంది. సరే చూద్దాం, అది మొదలండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి పిరమిడ్కి రావడం కానీ, అసలు నాలో ఏదైతే నేను చేయకూడదు అనుకున్నానో అన్నీ నాకు తెలియకుండా నాకు మార్పులు వస్తా. ఈ శాకాహారం అవ్వండి, అన్నీ కూడా అలా అలా మార్పులు వచ్చేసినాయి. ఎవరితోనైనా మాట్లాడాలన్నా చాలా భయం నాకు. పక్కన వాళ్ళకి ఏదైనా మాట చెప్పాలన్నా నా మాటలు తప్పు పడతారు, ఏమంటారు అని అలా ప్రతిదానికి భయపడేదాన్ని. అలాంటి దాన్ని అందరికీ ధ్యానం కోసం చెప్పేస్తుంది, ఏదో పిచ్చిదానిలాగా అనుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, ధ్యానం కోసం చెప్పేస్తుందని చేసుకోండి, చాలా బాగుంటుంది. వినేవాళ్ళు వింటున్నారు, కానీ చాలామందిని అలా వినకపోయినా చెప్పుకుంటానే అలా మా ఊళ్ళో చాలామంది శాకాహారులు అయ్యారండి. చెప్పాలని అనిపిస్తుంది నాకు. అలా ఉండగా కొన్ని రోజుల్లోనే నేను సరే ధ్యానం చేసుకుంటా ఉండగా ఇక్కడ 41 రోజు క్లాసులు జరుగుతున్నాయి. అయితే మేడం గారు క్లాస్ చెప్పడానికి వెళ్ళారు. వచ్చేవాళ్ళు రండి అన్నారు. సరే మనం కూడా వెళ్దాం, క్లాస్ అంటే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. అప్పుడు కొత్త వాళ్ళకి కావాల్సిన మాటలు చెప్తారు కదా, మేము కూడా అప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి పిరమిడ్లో అంటే ఎప్పుడు చెప్పుకునేలా క్లాసులు చెప్తారు. కొత్త వాళ్ళకి చక్కగా ఇలా చేసుకోవాలని చెప్పాడు. ఆ మాటలు ఇంకా బాగా నచ్చి, ఇలా ఉంటుందా ధ్యానం అంటే, మా ఊళ్ళో కూడా చెప్తే చాలామంది ధ్యానంలోకి వస్తారని మాకు కూడా ఒక 40 రోజులు క్లాస్ పెట్టండి అని వెంటనే అడిగేసాను నేను. అప్పటికి మేడం గారు మౌనంలో ఉన్నారు. నాకు మాట్లాడడానికి భయం అని చెప్పాను కదండి. మా ఊరు ఆవిడ నాగలక్ష్మి గారు అని వస్తుంటే ఆవిడతో చెప్పించా. ఆవిడ అడిగింది మేడం గారిని, మేడం మాకు కూడా పెట్టండి మేడం అంటే, ఆవిడ సరే ఇక్కడ అయిపోయిన తర్వాత పెడతాంలే అన్నారు. పెట్టారండి. ఆ 41 రోజులు వెళ్ళిపోయి ఇంకో 41 రోజు పెంచారు. అక్కడ ఎనర్జీస్ ఏంటంటే, మా ఊళ్ళో ఒక గురువు గారు ఉన్నారు. అంతకుముందు ఆయన అది ఒక సమాధి అని, మా ఊరోళ్ళు అక్కడ సమాధుల దగ్గరికి వెళ్తే తినటం ఏంటని అలా అదే అపోహలో ఉండేవారు. మేము కూడా వాళ్ళ మాటలు విని మేము కూడా అలాగే ఉన్నాము. ఉంటే మాకు శివరాత్రికి
కార్తీక మాసాల్లో భోజనాలు పెట్టేవారండి అక్కడికి. ఎంత పూజలు చేసి వెళ్ళి సమాధుల దగ్గర భోజనం చేయడం ఏంటి అని అనేవారండి. అలా అంటే ఇంకా మేము కూడా ఆ మాటలు విని నేను అదే అపోహలో ఉన్నందుకు ఆయన ఒకరోజు మేడంతో పాటు వెళ్ళి ఆ మేడం గారు సరే చూద్దాం రండి అంటే మేడం గారితో పాటు నేను కూడా ఆ స్కూటీ మీద వెళ్ళానండి. వెళ్తే నేను మామూలుగా డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే మేడం గారు ఇలా మాట్లాడుతున్నారు, మౌనంలోనే ఉన్నారు ఆవిడ. మాట్లాడుతుంటే తూనీగలు వాళ్ళ పరిచారికలంట వచ్చి స్వాగతం వెల్కమ్ చెప్తున్నాయండి. మేడం గారు తర్వాత పలక మీద రాసి చూపించారండి. అమ్మో ఇలా ఉంటుంది ధ్యానం అంటే, అసలు మనకు కనబడిన శక్తులు ఇవి వాళ్ళకి కనబడుతున్నాయి, దీనిలో ఇంత గొప్పది ఉందా అని అనుకున్న తర్వాత వెళ్ళి ధ్యానం చేస్తుంటే ఆయన ఆ గురువుగారు సమాధిలోంచి ఆయన చేయి పెట్టారండి. అలా చేయి పెడితే ఆ చేతికి బొయ్యికులు మాత్రమే ఉన్నాయి. అసలు కండ పల్లచ్చగా అసలు అస్థిపంజరంలా ఉంది. ఆ చెయ్యి బయట పెట్టేటప్పుడు ఇదేంటి ఈయన ఎప్పుడో మేము పుట్టకముందు ఎప్పుడో చనిపోయారు అంటున్నారు, ఇంకా ఈ చెయ్యిలా ఉందేంటి అని నేను అప్పటికి నాకు ధైర్యం వచ్చేసిందండి. అంతకుముందు చాలా పిరికిదాన్ని, అయితే అలాంటి దాన్ని ధైర్యం వచ్చేసింది, ఎరుకు వచ్చింది. ఇది నేను భయపడకూడదు, ఇదేమి దెయ్యం కాదు భూతం కాదు, ఈయన గురువుగారు నన్ను క్షమించండి, ఎవరో చెప్పిన మాటలు విని నేను ఇంతకాలం మిమ్మల్ని ఒక సమాధి అనుకున్నాను, సమాధి కాదని తెలిసింది కాబట్టి వచ్చి నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాను, మీరు ఏదైతే నాకు ఇవ్వాలనుకుంటున్నారో ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అనుకున్న తర్వాత వెంటనే ఆయన చెయ్యానికి తీసేసుకున్నారండి. ఒక 5 పడగల సర్పం పెద్దగా పైకి వెళ్ళి ఆ సర్పం నోట్లోంచి ఒక డైమండ్ లాంటిది నాలోకి వదిలేరండి. ఒక శక్తిని వెలుగులా నాలోకి వచ్చింది చూసుకున్నాను. అక్కడ అనుభవం అయితే అదండి. ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాతే మేము మామూలుగా క్లాస్ జరుగుతుంది మా ఊళ్ళో. ఆ రోజు క్లాస్ అయిపోయింది, మేడం గారు వాళ్ళు వచ్చేసిన తర్వాత ఆ రోజు సార్ వికెట్ చేశారంటండి. అప్పటికే మేడం గారు వాళ్ళకి 4ంటికి తెలిసిన తర్వాత వీళ్ళు ప్రయాణం అయ్యి వెళ్ళిపోయారు. ఆ నాగలక్ష్మి గారు అని ఆవిడ నన్ను ధ్యానంలో తీసుకొచ్చిన ఆవిడ, మేము టీవీ కూడా చూడమండి, అయితే ఆవిడ టీవీలో చూసి చెప్పింది, ఏంటి సార్ వికెట్ చేశారా ఏంటి, అదేంటి వికెట్ చేయడం ఏంటి, అందరూనేమో సార్ని అలా చూసాను ఇలా చూసాను అంటే నాకు ఏడుపు వచ్చేసిందండి. నేను అసలు ఎవరు చనిపోయిన ఏడవను అలాంటి దాన్ని, అదేంటి మనకి ఈ జన్మకి అర్హత లేదా అని ఏడుపు వచ్చేసి ఏడ్చేస్తున్నామండి. ఇద్దరం ఏడ్చేస్తున్నాము, అసలు ఎందుకు ఏడ్చాము మాకే తెలియదు, ఏడ్చేస్తున్నాం ఇద్దరమేని. ఆమె ఏడ్చేస్తుంది, నేను ఏడ్చేస్తుంటే వాళ్ళ మగవాళ్ళు మా మగవాళ్ళకి ఇదేంటి మీకు కొత్తగా వచ్చి 10 రోజులు అవ్వలేదు, ఆయన కోసం మీరు ఏడుతున్నారేంటి, వెళ్ళండి ఎక్కడికి వెళ్తారో పోండి అని ఇద్దరు బట్టలు సర్దేసి మమ్మల్ని ఇద్దరిని డబ్బులు ఇచ్చి బండి మీద అసలు ఆయన తీసుకెళ్ళడం అంటే అసలు ఆ టైంలో విజయవాడ కూడా మేము ఒక్కళ్ళమే వెళ్ళమండి, అలాంటిది హైదరాబాద్ మేమిద్దరమే ఎవరో ఒక జోడ వెళ్తున్నారంటే వాళ్ళతో వెళ్తామంటే పంపించేశారు. అది కూడా మా సంకల్పం అంటే ఏంటో కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుందండి, అంతకుముందు సంకల్పం అంటే కూడా తెలీదు. అలా పంపించారండి. నిజంగా ఆ మహానుభావుడు సాయిబాబా కానీ మరి ఎందరో మహానుభావులు మనిషి రూపంలో వచ్చారు, కానీ మనకు అప్పుడు తెలియలేదు. ఒకవేళ పుట్టున్నా మనం అలా ఎంత అజ్ఞానంలో ఉన్నామో కానీ ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీని స్వయంగా చూడగలిగాము, ఆయన చెప్పిన ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలిగాము. ఈ జ్ఞానం మళ్ళీ జన్మంటూ ఉంటే మనకు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ ఛానల్ ద్వారా అందరూ తెలుసుకోవాలి. అందరూ కూడా ఎవరు ధ్యానాన్ని వదులుకోకూడదు, ఆ శాకాహారాన్ని వదులుకోకూడదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసుకోవడానికి వెళ్ళామండి. వెళ్తే పైకి వెళ్ళేటప్పుడు బాగా పైకి వెళ్ళేటప్పుడు ధ్యానంలోనే కూర్చున్నారు. రేవతి మేడం 2 అయింది, 2 ధ్యానం చేసుకుందామని లేకపోతే వెళ్ళామండి. ఇంక వీళ్ళందరూ పడుకున్నారు, మేము ఇద్దరం వెళ్ళేటప్పుడు సరే వెళ్ళి కూర్చున్నా కాసేపటికి నాకు అంత స్థితి తెలియదండి, అసలు ఎప్పుడు అంతసేపు కూర్చోలేదు. వెళ్ళి కూర్చున్న తర్వాత నేనే ధ్యానంలోనే ఏదో సినిమాల్లో ఎక్కడో రాజులు వజ్రాలు ఉన్నాయి అన్నప్పుడు కొట్టుకు సస్తా మూటలు మోసుకెళ్తారు చూడండి, అలా మోసుకెళ్తున్నాను నా పాప మూటలో ఆ మెట్లు ఎక్కుతూ మోసుకెళ్తుంటే 3 మూటల వరకు ఇంక మొయ్యలేక ఒక్కోటి మెట్లు ఎక్కుతుంటే మాయమైపోతున్నాయండి. లాస్ట్కి మాత్రం 2 మూటలతో పైకి ఎక్కాను. 2 మూటలు నా చేతిలో ఉన్నాయి. ఓహో నాకు ఇంకెంత కర్మ ఉందా అనుకున్నాను నేను. అది కూడా తర్వాత మేడంని అడిగితే చెప్పారు, ఏంటి నేను మూటలు మోసుకొస్తున్నానేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అంటే ఆవిడ చెప్పారండి. అలా అక్కడ అనుభవం అయితే అది అయ్యిందండి. ఆ తర్వాత వికారాబాద్ వెళ్ళామండి. ఆ సార్ని 2 సార్లు
దర్శనం చేసుకున్నాము. చూడలేదన్న ఫీలింగ్ ఇంకా నాకు ఆయన 2 సార్లు అది ముట్టుకుని ఆ బాక్స్లోంచి ముట్టుకుని తాకిన స్పర్శ అనిపించిందండి. ఆ అనుభూతి చెంది ఇంకా అక్కడికి తృప్తి చెందాము. ఆయన ఫిజికల్గా కలుసుకోలేకపోయినా మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని ఆయన చెప్పిన ధ్యానం చేసుకుని మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. ఆయన చెప్పిన ప్రతిదీ నేను ఫాలో అవుతున్నానండి. ఎవరు ఏం చేసినా ఏదైనా సాక్షిగా చూడడం, ఏదైనా సరే మాట్లాడకుండా ఉండడం మనకు అనవసరం అనేది నేను ప్రతి వాక్యం కూడా ఆయన చెప్పిన ఎప్పుడు క్యాసెట్ వేసుకుని వింటూ ఉంటానండి. ఆయన చెప్పిన ప్రతిదీ ఫాలో అవుతున్నాను. ఆయన చెప్పిన మార్గంలోనే నడవాలనుకుంటున్నాను, నడుస్తున్నాను. చాలా అద్భుతమైన అనుభవాలు. అయితే సార్ ఉండండి సార్. అయితే ఆ తర్వాత మేము మళ్ళీ వికారాబాద్ వెళ్ళామండి విన్నర్ చైల్డ్కి. అక్కడికి వెళ్ళాక కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి ఎలాంటి బ్లాక్స్ ఉంటాయి, తల్లి కడుపులో నుండి ఎలాంటి బ్లాక్స్ ఉంటాయి అనేది అవన్నీ తెలుసుకున్నాను. నా వల్ల కూడా నా పిల్లలకి ఎలాంటి బ్లాక్స్ ఏర్పడినాయి అనేది అన్నీ తెలుసుకున్నాను. నేనంటూ నా పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇన్నర్ చైల్డ్కి పంపించాలనుకుంటున్నాను సార్. అదొకటి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రౌండ్గా అందరినీ సర్కిల్లా కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఆ సహస్రార పిరమిడ్ వచ్చే ప్లేస్లో కూర్చోబెడితే 7 ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నేను ఒక్కో ద్వారంలోంచి వెళ్తున్నా. లాస్ట్ ద్వారంలోకి వెళ్ళిన తర్వాత తలుపులు మూతలు పడిపోయినాయండి. అది బయటికి రాలేకపోతున్నాను. అదొకటి. ఏంటి మేడం అంటే, మీకు ద్వారాలు తెరుచుకున్నాయండి, మీరు ఇంకా ఎక్కువ సాధన చేస్తే మీకు కొంచెం బ్లాక్స్ ఉంటాయి అని చెప్పారు మేడం గారు. దీనిలో ఇవన్నీ చాలా ఉన్నాయి అనుకున్నానండి. అయితే రీసెంట్గా ఈ మధ్యన మాత్రం ధ్యానం చేస్తుంటే అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చెప్పాలి, బాగా క్లాసులు పెట్టాలి, చెప్పాలి. ఇప్పుడు నా సంకల్పం ఏంటంటే ఎవరినో ఎక్కడో ఉద్ధరించేయాలంటే మన వల్ల కాదండి. అసలు మన ఇంట్లో వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళని మాత్రం, మనకు తెలిసిన వాళ్ళని ఎక్కువ శాతం వాళ్ళని పట్టుకుని ధ్యానం కోసం బాగా చెప్తూ చేసుకుంటూ వస్తున్నాను. నెలకొకళ్ళనైనా శాకాహారం చేస్తున్నాను. అదే నేను పెట్టుకున్న కాన్సెప్ట్. అయితే ఈ మధ్యకాలంలో నాకు పత్రిజీ గారు ధ్యానం చేస్తుంటే ఒక వరదలా వచ్చి అందరూ కొట్టుకెళ్ళిపోతున్నారండి. విమానంలో వచ్చి పత్రిజీ గారు, రండి మేడం రండి, గమ్మి త్వరగా చెయ్యవండి అంటున్నారు. అదేంటి సార్, వీళ్ళందరూ చాలామంది వాళ్ళందరూ నీకు ఎందుకు చెయ్యవండి అని చెయ్యి పట్టుకుని లాగేసుకున్నారండి. అలా ఎక్కడెక్కడ ధ్యానంలో ఉన్నారు వాళ్ళని మాత్రమే ఎక్కించుకుని ఆ విమానంలో ఎటు చూసినా అటు ఎక్కించుకుంటున్నారు. ఇదేంటి చోరంపూడిలో ఉన్నారు కదా, ఇక్కడెక్కడో ఎక్కించుకుంటున్నారు ఏంటి? నేను ఈ ఆనందంలో మర్చిపోయానండి. నా పేరు చోరంపూడి అండి, నా పేరు శ్రీలక్ష్మి అండి, మాది చోరంపూడి అండి. చాలా థ్యాంక్స్ అండి.